ఒకరోజు ఒక చిన్న పాప పార్క్లో ఆడుకుంటుంది ఒక్కతే కూర్చొని ఆడుకుంటుంటే అల్లంత దూరాన సడన్గా ఒక కుక్క బౌ 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 అని గట్టిగా అరుచుకుంటూ ఆ యొక్క పాప వైపు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నది. చిన్న పాప, కుక్కలంటే అసలే భయం, ఇంకా భయపడిపోయి సడన్గా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. అటు ఇటు చూసింది. అంత దూరాన వాళ్ళ డాడీ ఉంటే పరిగెత్తుకుంటూ ఆయాసపడిపోతూ అరుచుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ చంకెక్కేసింది. వాళ్ళ డాడీ ఎత్తేసుకోగానే అప్పటి వరకు భయపడుతున్న పాప, అప్పటి వరకు పారిపోయిన పాప, అప్పటి వరకు అరుస్తున్న పాప ఇప్పుడు ఆ యొక్క కుక్క వైపు చూసి ఏ కుక్క చీపో అని చెప్పి వాళ్ళ డాడీ ఎత్తుకోగానే పైనుంచి ఆ యొక్క కుక్కను ఎదిరిస్తున్నది. ఆ కుక్కను తోలేయడానికి ప్రయత్నిస్తోంది, కాలుతో తనడానికి ప్రయత్నిస్తోంది. అప్పటి వరకు భయపడిన పాప ఇప్పుడు ధైర్యంగా ఉంది. అదే పాప, అదే కుక్క, కానీ మారింది ఏంటంటే ప్లేస్. తన ముందు ఒంటరిగా ఉంది, ఇప్పుడు తన తండ్రి చేతుల్లో ఉంది. ఆ పాపకు ఉండే నమ్మకం ఏంటంటే, నా తండ్రి చేతుల్లో నేను ఉన్నంత కాలం ఏ కుక్క నన్ను ఏం చేయలేదు, నా తండ్రి నన్ను ఎత్తుకుంటే నన్ను ఎవరు తాకలేరు కూడా అన్న ధైర్యం ఆ పాపలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన తండ్రి చేతుల్లో, మన తండ్రి అని మన దేవుని చేతిలో మనం ఉన్నామని ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆయన చేతుల్లో మనం ఉన్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, మన ముందు ఎంత పెద్ద పరిస్థితి ఉన్నాం, మన ముందు ఎటువంటి శత్రువు ఉన్నా భయపడకుండా ధైర్యంగా ఆ యొక్క శత్రువుని, ఆ యొక్క పరిస్థితిని ఎదిరించగలుగుతామండి.